హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజైతే ఉప్పుడు పిండి చేస్తున్నా. నేను పాతకాలం నాటి వంటకం ఇదైతే. దానికోసం అయితే 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి పిండి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నది, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. మా ఇంట్లో పల్లీలు తినరని నేను పల్లీలు వేయట్లేదు. కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 2 కప్పుల బియ్య పిండికి కప్పున్నర వాటర్ వేస్తున్నా నేను. వాటర్ వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి వాటర్. అవి బాగా వేడైన తర్వాత ఇట్లా పిండి ఒకటే దగ్గర పోసి మూత పెట్టేయాలి. ఇట్లా స్టీమ్ లాగా ఉడుకుతుంది అన్నమాట. ఇట్లా తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇట్లా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మనం. చూడండి, ఇట్లా వాటర్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ చెప్పడం మర్చిపోయినా నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చాలా టైం పడుతుంది. ఇది 5 to 10 మినిట్స్ పడుతుంది మళ్ళీ పొడి పొడి అవ్వడానికి. ఇట్లా చిన్న మంట మీదనే పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి, ఆగకుండా. చూడండి, ఇట్లా కలుపుతూనే ఉంటే పొడి పొడి అవుతుంది అన్నమాట. సో మనం పిండిలోనే నెయ్యి కలుపుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది ఉప్పుడు పిండి అయితే. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది నెయ్యితోటి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా కలుపుకోవచ్చు పిండిలో, మన చాయిస్ అది. ఎట్లయినా ఓకే. ఇంకా అయిపోయినట్టు. ఇంకా తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మామిడికాయ పచ్చడితోని, మన ఇష్టం ఏ పచ్చడితో తిన్నా, పొడితో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఈ మధ్య చాలా రోజులైంది ఈ పొడి పిండి చేయక. మా పాప లేదు కాబట్టి చేయట్లేదు, హాస్టల్లో ఉంటుంది కాబట్టి. తను వచ్చిందని, తనకి ఇష్టమని అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత చేసిన అనమాట. బాగుంది టేస్ట్. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా, కామెంట్ చేయండి.